పొద్దుటూరు పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరి తరపున ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని ఆ అల్లాను కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తగా మేము పింఛన్లు మంజూరు చేయించామని సంకలు గుద్దుకుంటూ చెప్పుకోవడం హాస్యాస్పదం. పింఛన్లు కొత్తవి తెచ్చామని చెప్పేదానికంటే కూడా నేను మా పార్టీ తరపు నుంచి చెప్పేది ఏంటంటే కొత్త పింఛన్ కాదు ఇది. ఎవరి కుటుంబంలో 60 ఏళ్లకు వృద్ధాప్య పింఛన్ వస్తుందో అతను చనిపోయినప్పుడు అదే డబ్బును వితంతు పింఛన్ మాదిరిగా మార్చిన దాఖలాలు ఈ ప్రభుత్వానిది. దానికి మన ప్రొద్దుటూరు పట్టణ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు 5,000 పింఛన్లు నేను శాంక్షన్ చేయించాను, నేను తెప్పించాను అని ఆయన మాటలు ఈరోజు మేము మీడియా ద్వారా విన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెదైన 5,000 పింఛన్లు 5,000 చిల్లర మంజూరు అయినాయి. అర్జీలు పెట్టుకొని అర్హత కలిగినేటి దాదాపు 5 లక్షల చిల్లర ఉన్నాయి. అవి గినక శాంక్షన్ చేస్తే ఆ 5 లక్షల చిల్లర రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు మంజూరైతే దాన్ని మేము కూడా సంతోషిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు ఈ పింఛన్లు మంజూరు చేసినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేసేదానికి సంసిద్ధంగా ఉంటాం. కానీ అవి తుంగలో వేసినట్టు అది అట్టే ఉండిచ్చి రీప్లేస్మెంట్ కింద ఇచ్చిన దానికి ఇచ్చినామని గొప్పలు చెప్పుకోవడము, ప్రొద్దుటూరులో దాదాపు 2,000 పై పింఛన్లు మంజూరు కావాల్సినవి ఉన్నాయి. ఈరోజు నియోజకవర్గానికి అంతా తెచ్చింది 30 పింఛన్లు రీప్లేస్మెంట్ కింద. కొత్తయని నేను అనేనా, రీప్లేస్మెంట్ కింద తెచ్చినేటి 30. ఆ 2,000 చిల్లర పింఛన్లు ఎప్పుడు మంజూరు చేయిస్తారో, ఏ నెలలో మంజూరు చేయిస్తారో, ఒక నెలనో ఒక డేటో తెలియజేస్తే మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ రకంగా మా వార్డు ప్రజలకు కూడా అమ్మ ఇప్పుడు ఎన్నికబడిన ఎమ్మెల్యే గారు ఈ 10 రోజులకో, జనవరిలోనో, ఫిబ్రవరిలోనో, మార్చిలోనో పింఛన్లు వస్తాయంటానులేమ్మా, మీరేం భయపడకండి అని చెప్పి మేము కూడా ఇంటింటికి తిరిగి చెప్పుకునేదానికి మాకు కూడా బాగుంటుంది అని తెలియజేసుకుంటూ, పింఛన్లు ఎక్కడ పంచాలా, ఎక్కడ ఇవ్వాలనేది కూడా 25 ఏళ్ళు గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న అనుభవగల వ్యక్తి, ఓటమి పాలతో 10 ఏళ్ళు ఉన్న అనుభవం వ్యక్తి, ఈరోజు మళ్ళా ఎన్నుకోబడిన ఈ పెద్ద మనిషి ప్రభుత్వం నుంచి వచ్చిన పింఛన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో పంచాలి. మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో కమిషనర్ ఛాంబరు లేదా చైర్మన్ ఛాంబర్లో రావాలంటే మీరు ఎట్లా రారు. పైన ఒక కౌన్సిల్ హాల్ ఉంది, అక్కడ పెట్టి పంచండి. లేకపోతే మున్సిపల్ గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో పెట్టి పంచండి. లేకపోతే R&B బంగ్లాలో పెట్టండి, పంచండి. ప్రభుత్వ స్థలాల్లో పంచాలి. మీ డబ్బు ఉన్నట్టు, మీ జోబులో నుంచి డబ్బు తెచ్చి ఇచ్చినట్టు మీ పార్టీ కార్యాలయంలో మీరు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదము. ఇంకోతూరి రాటి జరగకుండా మీరు పెద్ద మనిషి, సీనియర్ కాబట్టి ఇది చూసుకోవాలని చెప్పి విన్నవించుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.